భారత ప్రభుత్వం రీసెంట్గా గర్బా డ్యాన్స్ని యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో నామినేట్ చేయడం జరిగింది. యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ సంబంధించి నవంబర్లో మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో గర్బా డ్యాన్స్ భారతదేశం నుంచి యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో చేరుతా లేదో తెలుస్తుంది. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ అంటే 2021లో దుర్గా పూజ యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో జాయిన్ అయింది. ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటే which can be experienced, which can be felt, or it might be traditional knowledge or a skill. టాంజిబుల్ హెరిటేజ్ అంటే జనరల్గా మనకి కనిపించేది, ఫిజికల్గా టచ్ చేయగలిగేది. ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటే దాన్ని మనం ఫీల్ అయ్యేది, ఎక్స్పీరియన్స్ చేసేది, నాలెడ్జ్ కానీ స్కిల్ కానీ సంథింగ్ విచ్ ఈస్ ఇంటాంజిబుల్, విచ్ కెనాట్ బి టచ్డ్ బట్ విచ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అనమాట. దుర్గా ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చారు. ఇప్పటివరకు భారతదేశంలో 14 ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంశాలు యునెస్కో లిస్ట్లో ఉన్నాయి. ఏమేంటో ఒకసారి చూద్దాం. ట్రెడిషనల్ వేదిక్ చాంటింగ్ 2008లో ఇది వచ్చిందనమాట, వేదాలు వల్లించడం. తర్వాత లామ్ లీలా, ట్రెడిషనల్గా రామ్లీలా రామాయణ పర్ఫార్మెన్స్ అనమాట, ఇది కూడా 2008లో చేర్చారు. తర్వాత కుటియాట్టం అనేది ఒక సాంస్క్రిట్ థియేటర్, ఇది కూడా 2008లో యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్లో జాయిన్ చేశారు. తర్వాత రమ్మన్ అంటే హిమాలయ గర్వాల్ రీజియన్లో ఇది రిలీజియస్ ఫెస్టివల్ అండ్ రిచువల్ థియేటర్ అనమాట, రమ్మన్ అని చెప్పి దీన్ని జాయిన్ చేయడం జరిగింది. కేరళకు సంబంధించి ముడియట్టు అనే రిచువల్ థియేటర్ అండ్ డాన్స్ డ్రామా 2010లో యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో ఉంది. తర్వాత రాజస్థాన్కి సంబంధించి కాల్బెలియా ఫోక్ సాంగ్స్ అండ్ డాన్సెస్ 2010లో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత 2010లోనే చౌ డ్యాన్స్ కూడా యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో ఉందన్నమాట. తర్వాత బుద్ధిస్ట్ చాంటింగ్స్ ఆఫ్ లడాఖ్లో బుద్ధిస్ట్ చాంటింగ్స్ ఇవన్నీ కూడా 2012లో యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో జాయిన్ అయ్యాయి. తర్వాత సంకీర్తన, రిచువల్ సింగింగ్, డ్రమ్మింగ్ అండ్ డాన్సింగ్ ఆఫ్ మణిపూర్ సంబంధించి సంకీర్తనలు 2013లో యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో నామినేట్ అయ్యాయి అన్నమాట. అవి యునెస్కో గుర్తించింది. తర్వాత ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ వేర్, క్రాఫ్ట్ వేర్ అనమాట, ఇది యుటెన్సిల్స్, చిన్న వస్తువులు. ఇది జడియాలా గురు పంజాబ్, తతరాస్ ఆఫ్ జడియాలా గురు పంజాబ్ అంటాం 2014లో. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, యోగా అనేది యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్గా 2016లో గుర్తింపు పొందింది. నవరోజ్ పండుగ 2016లో గుర్తింపు పొందింది. కుంభమేళా 2017లో గుర్తింపు పొందింది. అండ్ ఇందాక చెప్పాను కదా 2021లో దుర్గా పూజ. ఇప్పుడు ఈ సంవత్సరం మనం నామినేట్ చేసాం గర్బా డ్యాన్స్, గుజరాత్ చెందిన ఈ డ్యాన్స్ చాలా అద్భుతమైన డ్యాన్స్ అనమాట. అసలు ఈ గర్బా డ్యాన్స్ ఇండియా నామినేట్ చేసింది ఇది తెలుస్తుంది తొందరలో, నవంబర్ కల్లా వెదర్ యునెస్కో ఈస్ గోయింగ్ టు లిస్ట్ అవుట్ ఇట్ ఇన్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ అన్నట్టు అనేది మనకు తెలిసిపోద్ది. సో అసలు గర్బా డ్యాన్స్ సంబంధించిన విశిష్టతలు చాలా ఉన్నాయి. గర్బా డ్యాన్స్ అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఊంబ్. జనరల్గా నవరాత్రి పండుగ అప్పుడు చేస్తారు, 9 రోజుల పాటు నవరాత్రి ఫెస్టివల్. బేసికల్గా ఈ డ్యాన్స్ గుజరాత్కి సంబంధించిన డ్యాన్స్ అనమాట. అయితే ఇప్పుడు ఆ డ్యాన్స్ నవరాత్రే కాదు, గణపతి పూజ, జన్మాష్టమి ఇలాంటప్పుడు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు ట్రెడిషనల్గా ఎక్కువ అమ్మాయిలే చేసేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు కూడా గర్బా డ్యాన్స్ సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంతోపాటు గర్బా అనేది సర్క్యులర్ డ్యాన్స్ అనమాట, వరుసగా రౌండ్ చుట్టూ డ్యాన్స్ వేస్తారు. మధ్యలో ఒక లాంత్రను దుర్గా బొమ్మ పెట్టుకుని, అక్కడ ఊమ్ అంటే మొత్తం ఫెమినిటీకి సింబల్ అక్కడ. సో దాంతోపాటు ఒక ఊమ్ డ్యాన్స్ అని కూడా దీన్ని అనొచ్చు అనమాట, గర్బా ఆర్ గర్భదీప అని కూడా దీన్ని అంటూ ఉంటారు. సో బేసికల్గా 2 years బ్యాక్ ముస్లిమ్స్ ఈ డ్యాన్స్ చేయొచ్చా లేదా, ముస్లిమ్స్ ఇంటర్ఫియర్ అవుతున్నారు ఈ డ్యాన్స్లు అనే విషయంలో కూడా చాలా కాంట్రవర్సీస్ వచ్చాయన్నమాట. చాలామంది ఈ డ్యాన్స్ ఓన్లీ రిలీజియస్ డ్యాన్స్ అంటారు, లేదు గర్బా ఇస్ సెక్యులర్ డ్యాన్స్ అని కొంతమంది అంటారు. ఓవరాల్గా దుర్గాష్టమి రోజున ఈ డ్యాన్స్ గుజరాత్లో చాలా ఫేమస్.